హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాను. అవి ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. చికెన్ అయితే ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్న 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి కళ్ళుప్పేసి కడిగి బాగా కడిగిన తర్వాత దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి నేనైతే ఇవన్నీ వేస్తున్నా కదా. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మొత్తం బాగా ముక్కలకు పట్టేంత వరకు లెమన్ జ్యూసు ఇవన్నీ వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా ముక్కకైతే బాగా పట్టేస్తుంది. ఉప్పు, కారం, మసాలాలు మొత్తం బాగా పట్టేస్తాయి అన్నమాట. ఇంకో అర్ధగంట అయితే పక్కన పెట్టుకోవాలి. చికెను అర్ధగంట పక్కన పెట్టుకుంటే అది బాగా పట్టేస్తుంది. టేస్ట్ అనేది బాగా వస్తుంది. ముక్క కూడా మెత్తగా జ్యూసీగా బాగుంటుంది టేస్టు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 ఇలాచి, లవంగాలు, ఇలా గరం మసాలా కొంచెం వేసానమాట, ఎక్కువ కాకుండా. ఇంక ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఒక అర్ధగంట పైన పెట్టుకున్నా నేనైతే. ఎంత నానితే చికెన్ అంత టేస్ట్ వస్తుంది అనమాట. చికెన్ ముక్కకు అనేది మంచిగా పడుతుంది కదా, అప్పుడు ముక్క చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఇలా అయితే చేసుకుంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట. పిల్లలకు ఇష్టంగా తినేలాగా చేస్తా. ఇంకా వాళ్ళే చికెన్ అంటే వాళ్ళకు బాగా ఇష్టం అనమాట. మా ఇంట్లో అయితే చికెన్ మేము తినము. నేను, మా వారు, పిల్లలకి బాగా ఇష్టము. వాళ్ళ కోసం తెస్తాం చికెను. ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది చికెను. సో ఇదైతే బాగా ఉడకాలి. ఇంకా ఇప్పుడైతే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి వేసుకోవాలి. ఆ ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ అనేది ముక్కకు పట్టి బాగుంటుంది టేస్టు. ఇవి వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు తర్వాత మళ్ళీ చూస్తే ఇంకా వాటర్ అయితే మనకు చికెన్లోంచి రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇంకో 5 నిమిషాలు అయితే వాటర్ అనేది వస్తాయి. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే బగారా రైస్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి వేస్తున్నా. నేనైతే మొత్తం నెయ్యి వేస్తున్నా. గిన్నె వేడైంది కదా, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది కదా, అందుకోసమని నెయ్యి వేసుకుంటా నేను. కొంచెం స్పైసీ కోసం లవంగాలు, చెక్క, ఇవి మిరియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి వేసుకున్నా. సో కొంచెం జీలకర్ర కూడా వేసా. ఇవైతే చిటపట్లాడుతున్నాయి కదా. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 క్యారెట్లు వేసా. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. సో ఇవైతే ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది కదా, అప్పుడు వరకు కలుపుతూ ఉండాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇంకా మా పిల్లలకైతే ముక్కలేందే ముద్ద దిగదనమాట. ఇంకా ఇప్పుడు చికెన్ ఉండాల్సిందే ఇంట్లో. ఇంకా వాళ్ళ కోసమని ఇంకా ఇప్పుడు చికెనే ఉంటుంది మా ఇంట్లో. అంత ఇష్టంగా తింటారు మా పిల్లలు చికెన్. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. ఇంకా సండే స్పెషల్ అని మాత్రం కాదు, ప్రతిరోజు ముక్కలేందే ముద్ద దిగదు మా పాపకి. అందుకోసమని ఎప్పుడు చికెన్, ఫ్రిడ్జ్లో మాత్రం ఎప్పుడు చికెన్ ఉంటుంది. ఇంకా ఎప్పుడంటే అప్పుడు చేయాల్సిందే. ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదా. ఇంక ఇప్పుడైతే మనం ఎన్ని బియ్యం తీసుకున్నామని దానికి సరిపోయేంత వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నా. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి.
ఈ రైస్‌లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసినాం కదా! దాంట్లోనే కొంచెం మనకు టేస్ట్‌కి తగినంత ఉప్పు, ఇప్పుడు ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. ఇంకా ఇవి కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు వాటర్ అనేది చూడండి ఎలా బాయిల్ అయిపోయినాయో. ఇంక ఇప్పుడైతే రైస్ ఏసుకొని కలపాలి. రైస్ ఏసుకొని మనకు సాల్టు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే టేస్ట్ అనేది చూసుకోవాలి. మనకు కొంచెం సాల్టు ఉప్పగా అనిపియాలనమాట. సరిపోయిందా లేదా అని చూసినప్పుడు మనకు కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తే ఇంకా అది మనకు సరిపోతది. రైస్‌కి పడతది గదా! ఉడికిన తర్వాత. ఇంక అప్పుడైతే సరిపోతది. మనం కర్రీలో యేసుకుంటాం గదా! ఇంకా ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి పొగలొస్తుంది. సో, రైస్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఇలా చేసుకుంటే చాలా సింపుల్‌గా కూడా అయితదనమాట. ఇంకా ఇంట్లో వాటితోని చేసుకుంటాం గదా! మనం నెయ్యేసి ఇంకా టేస్ట్ అనేది బావుంటది. ఇంకా మా పిల్లలు గూడా ఇష్టంగా తింటారనమాట. ఇంగా మా పిల్లలైతే ఇంకా ఆగట్లేదనమాట. పెట్టేసా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.